హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజ్ కుమార్. ఈ వీడియోలో మనకు రైల్వే నుంచి 1036 టీచర్ ఉద్యోగాలకు సంబంధించి అలాగే మిగతా కొన్ని ఉద్యోగాలు కూడా అన్నీ మిక్స్గా ఉన్నాయి. ఇందులో దీన్ని మినిస్ట్రియల్ ఐసోలేటెడ్కి సంబంధించిన పోస్టులను అంటారు. రైల్వే నుంచి ప్రతి సంవత్సరం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. సో లాస్ట్ టైం మనకు 2019లో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో కోవిడ్ తర్వాత ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాలేదు కాబట్టి ఈసారి 1036 పోస్టులు అయితే అన్ని పోస్టులు కలుపుకొని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు గల నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే దీంట్లో మనం ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఆన్లైన్ డేట్ అనేది మనకు January 7th, అంటే నిన్నటి నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది స్టార్ట్ అయినాయి. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ February 6వ తారీఖు వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో కరప్షన్ ఉంటే కూడా మనం ఒక RRB మనం ఏదైతే ఫస్ట్ చూస్ చేసుకుంటామో అదొక్కటి మాత్రం కరెక్షన్ అనేది కాదు. సో నేను పైన క్లిప్ ఇచ్చాను, ఒకసారి ఫోటో ఇచ్చాను, ఒకసారి అయితే చూడండి. సో మనకు 1 month అయితే ఆ అప్లికేషన్కి ఆన్లైన్ అప్లికేషన్కి అయితే ఉంది. సో దీనికి సంబంధించి ఏజ్ విషయానికి చూసుకున్నట్టయితే మనకు కోవిడ్కి 3 సంవత్సరాలు, కోవిడ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా 3 సంవత్సరాలు కలిపిర్రు. మొత్తంగా 48 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అని అయితే మనకు ఇందులో ఇవ్వడం జరిగింది. ఇక అప్లికేషన్ విషయానికి వచ్చినట్టయితే సో ఆల్ అదర్ క్యాండిడేట్స్కి 500 రూపాయల అప్లికేషన్ ఫీజు ఉంటుంది. సో ఎవరైతే ఫస్ట్ CBT రాస్తారో వాళ్ళకైతే మళ్ళీ 500 రూపాయలు అనేది 400 రూపాయలు అనేది రీఫండ్ అవుతుంది. 100 రూపాయలు కట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక SC ST ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్, ఉమెన్ క్యాండిడేట్స్, ఇంకా ఎవరైనా ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళకి 250 రూపాయల ఫీజు ఉంటుంది. సో ఇది CBT రాయగానే రీఫండ్ కావడం అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన CBT ఏదైతే ఉందో ఒకటే CBT ఉంటుంది, మనకు ఒకటే ఎగ్జామినేషన్ ఉంటుంది. దీంట్లో మనకు 100 క్వశ్చన్స్కి 90 minutes అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి ఒక 10 minutes అయితే ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. మనకు దీంట్లో 50 మార్కులు ప్రొఫెషనల్ ఎబిలిటీ, అంటే దీంట్లో పోస్టుల వైజ్గా ప్రొఫెషనల్ ఎబిలిటీకి సంబంధించి 50 మార్కులకు 50 క్వశ్చన్లకు వేరే ఇస్తారు, 50 క్వశ్చన్లకు వేరే ఇస్తారు. దీనికి సంబంధించిన పూర్తి సిలబస్ నేను వీడియో డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, లేకపోతే పైన ఐకార్డ్లో ఉంటుంది, ఒకసారి అయితే చూడండి. సో ఆ తర్వాత చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి ఇక మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే మీరు ఈ ఎగ్జామినేషన్కు తెలుగులో కూడా ఎగ్జామినేషన్ అయితే రాయొచ్చు. కానీ ఇప్పుడు టీచింగ్ మనకు మెయిన్గా PGT TGT ఉద్యోగాలకు, PRT ఉద్యోగాలకు మెయిన్గా అప్లై చేసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి సో PGT TGT PRT ఏదైనా కానీ మనకు హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో బోధించుటకు అనుగుణంగా ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్స్కి కూడా మనము పవర్ పాయింట్ ప్రొజెక్టర్లో చెప్పడానికి మన కంప్యూటర్ అప్లికేషన్స్ కూడా డిజైరబుల్ నాలెడ్జ్ కింద ఇవ్వడం జరిగింది. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే PGTకి ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే PG చేసిన వాళ్ళు ఏ సబ్జెక్టుతో అయితే PG చేస్తారో అది డిగ్రీలో ఉండాలి. అలాగే B.Edలో కూడా సబ్జెక్ట్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకు PGTకి అప్లై చేసుకుంటే ఎటువంటి టెట్ అయితే అవసరం లేదు. ఇక TGTకి సంబంధించి ఏ సబ్జెక్టుకైనా సబ్జెక్టుల వారిగా ఖాళీలు కూడా ఇవ్వడం జరిగింది. సో డిగ్రీ B.Ed పాస్ అయ్యి అలాగే టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. CTET కానీ టెట్ కానీ TS టెట్ కానీ AP టెట్ కానీ ఏదైనా సరే టెట్ మాత్రం క్వాలిఫై కావాలి. ఇక PRTకి కూడా PG వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, B.Ed వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే 2 సంవత్సరాలు డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ DED చేసిన వాళ్ళు కూడా ఈ PRTకి సంబంధించి అయితే అప్లై చేసుకోవచ్చు. వీళ్ళు కూడా PRTకి అప్లై చేసుకున్న వాళ్ళు కూడా టెట్కి అయితే ఖచ్చితంగా క్వాలిఫై కావాలి. అది ఏదైనా సరే AP టెట్ కానీ TS టెట్ కానీ CTET కానీ ఏ టెట్ కానీ క్వాలిఫై అయితే కావాలి. సో దీనికి సంబంధించిన సిలబస్ అనేది నేను మరొక వీడియో అయితే చేస్తాను. సో డిస్క్రిప్షన్లో కానీ పైన ఐకార్డ్లో కానీ సిలబస్కి సంబంధించిన వీడియో ఉంటుంది. సో ఎవరైనా ఈ టీచర్ ఉద్యోగాల కోసం మీరు ప్రిపేర్ అవుతున్నట్టయితే ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి. నేను వీడియో డిస్క్రిప్షన్లో ఈ యొక్క అప్లికేషన్కి సంబంధించి అప్లై ఆన్లైన్ లింక్ అలాగే PDF కూడా సంబంధించిన లింక్ అయితే వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు ఒకసారి అయితే చెక్ చేసి మీరు దీనికి సంబంధించి ఎలిజిబుల్ అవుతారా లేదా అని చెప్పి అయితే మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. దీనికి సంబంధించిన ఇంకేమైనా డౌట్స్ ఉంటేనైతే కామెంట్ చేయండి. నేను కామెంట్స్కి అయితే ప్రతి ఒక్కదానికి రిప్లై అయితే ఇస్తాను. సో ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అయితే అనుకుంటే వాళ్ళకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.